అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్. ఈరోజు మనం ధ్వజస్తంభం గురించి తెలుసుకుందాం. ధ్వజస్తంభం మనం ఆలయానికి వెళ్ళినప్పుడు తప్పకుండా చూసే ముఖ్య నిర్మాణం ధ్వజస్తంభం. ఈ స్తంభం ఎందుకు పెడతారు, దీనికి ఇంత ప్రాముఖ్యత ఏమిటి తెలుసుకుందాం. గర్భగుడి ముందు ఒక పొడవైన స్తంభం ఉంటుంది. దాన్ని ధ్వజస్తంభం అంటారు. ధ్వజం అంటే జెండా, ఎగరవేసే స్తంభం అంటే ఎగరవేసే స్తంభం. ధ్వజస్తంభం అనేది కేవలం ఒక స్తంభం కాదు, ఇది ఒక ఆధ్యాత్మిక కేంద్రం. ఆలయంలోనికి దేవుని శక్తి మొదట ఈ స్తంభం దగ్గరికి చేరుతుంది. అక్కడి నుండి భక్తులకు ప్రసరిస్తుంది. ఆలయంలో ప్రవేశించే ముందు భక్తులు ధ్వజస్తంభానికి నమస్కరిస్తారు, ఎందుకంటే ఇది దేవునికి ద్వారం లాంటి పాత్ర పోషిస్తుంది. గుడికి వెళ్ళినప్పుడు కొంతమంది ముందుగా ధ్వజస్తంభం దగ్గరే నమస్కారం చేస్తారు. దీనికి కారణం మన అహంకారాన్ని బయటనే వదిలి వెళ్ళడం. ధ్వజస్తంభం మనకు వినయాన్ని నేర్పుతుంది. ధ్వజస్తంభం 3 భాగాలుగా చెప్పవచ్చు. అధో భాగం ఇది నేలలో బాగా పాతి ఉంటుంది. మధ్య భాగం ఇది పొడవుగా ఉంటుంది. పై భాగం దీనిపై దేవుని యొక్క వాహనం లేదా చిహ్నం ఉంటుంది. ఉదాహరణకు విష్ణువాలయం అయితే గరుడి చిహ్నం ఉంటుంది, శివాలయం అయితే నంది చిహ్నం ఉంటుంది. ఇవి దేవుని సన్నిధిని సూచిస్తాయి. బ్రహ్మోత్సవాల సమయంలో ధ్వజస్తంభం ప్రాముఖ్యత చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది. మొదట ధ్వజారోహణ చేస్తారు, అంటే జెండా ఎగరవేస్తారు. అంటే దీని అర్థం ఏమిటంటే ఉత్సవాలు ప్రారంభమయ్యాయని దేవతలకు తెలియజేయడం. అంటే బ్రహ్మోత్సవాలకు దేవతలు వస్తారన్నమాట. ఇప్పుడు ఒక లోతైన విషయాన్ని తెలుసుకుందాం. ధ్వజస్తంభం మన శరీరంలోని సుషుప్న నాడీ వ్యవస్థను సూచిస్తుంది. మనలోని శక్తి పైకి ఎగసే మార్గం ఇది. ధ్యానం, భక్తి ద్వారా మనం కూడా ఆ స్థితికి చేరుకోవచ్చు. మన శరీరం ఒక దేవాలయం అయితే అందులోని భగవంతుడు హృదయస్థానం. వెన్నుపూస వచ్చి ధ్వజస్తంభం. వెన్నుపూస నుంచి ఈ మొత్తం శరీరానికంతా శక్తి ఎలా ప్రసరిస్తుందో ఈ ధ్వజస్తంభం నుంచి ముందు గర్భాలయంలోని మూల విరాట్ నుంచి శక్తి ధ్వజస్తంభానికి ప్రసరించి భక్తులందరికీ ప్రసరిస్తుంది. పూర్వం తీసుకుంటే ధ్వజస్తంభంలో వైజ్ఞానిక విషయాలు కూడా ఉన్నాయి. అవి ఏమిటంటే పూర్వం ఎత్తైన కట్టడాలు, గుడులు కట్టినప్పుడు పిడుగుల నుంచి వాటిని కాపాడే దానికోసం ఈ ధ్వజస్తంభం మామూలుగా కొయ్యతో చేస్తారు. వాటికి బంగారు లేదా వెండి, రాగి తాపడాలు అమరుస్తారు. అలా వాటి తాపడాలు అమర్చినప్పుడు ఆ పిడుగు యొక్క శక్తి ఆ ధ్వజస్తంభం గ్రహించి భూమిలోకి చేస్తుంది. ఇలా గుడులను ఆ రోజు కాపాడేవారు. ఇలా చూస్తే ధ్వజస్తంభం ఒక స్తంభమే కాదు, ఒక ఆధ్యాత్మిక చిహ్నం, శక్తి కేంద్రం మరియు భక్తికి సూచన. ఇక మీదట గుడికి వెళ్ళినప్పుడు ధ్వజస్తంభాన్ని గౌరవంగా నమస్కరిస్తాం. తర్వాత కొందరు ధ్వజస్తంభానికి సాష్టాంగ నమస్కారం చేస్తారు. ఎప్పుడు కానీ సాష్టాంగ నమస్కారము బలిపీఠానికి ధ్వజస్తంభం మధ్య చేయరాదు. ఎప్పుడు కానీ ధ్వజస్తంభం నీడ పడుతుంది, అక్కడ మాత్రమే సాష్టాంగ నమస్కారం చేయాలి. ఎందుకంటే ధ్వజస్తంభం నీడ ఎంత దూరం పడుతుందో అంతవరకు దేవతలు ఉంటారు. గతంలోనే మనం తెలుసుకున్నాం, ఉత్సవ విగ్రహాల గురించి తెలుసుకున్నాం, ద్వారపాలకుల గురించి తెలుసుకున్నాం. ఈరోజు మనము ధ్వజస్తంభాల గురించి తెలుసుకున్నాం. ఇకపై గుడికి వెళ్ళినప్పుడు ప్రతి అంశాన్ని ప్రత్యేకంగా గమనించండి. గుడికి వెళ్ళినప్పుడు మొదట 3 ప్రదక్షిణలు చేయడం, తర్వాత గుడిని సునిశ్చితంగా పరిశీలించడం, వెళ్ళిన తర్వాత మొదట ధ్వజస్తంభానికి నమస్కరించుకొని నిర్మల మనస్సుతో గుడిలోకి ప్రవేశిస్తాం. ఇప్పుడు మీకు ఈ వీడియోలో ధ్వజస్తంభం యొక్క ప్రాముఖ్యత, మన హిందూ సనాతన ధర్మము, దేవాలయాల యొక్క ప్రాముఖ్యత, వాటి విశిష్టత గురించి మీకు బాగా అర్థమైంది అనుకుంటాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా ఈ గుడుల గురించి 10 మందికి తెలపండి. అప్పుడే మన ధర్మం నిలబడుతుంది, మన దేవాలయాల యొక్క విశిష్టత అందరికీ తెలుస్తుంది. కావున ప్రతి ఒక్కరూ కూడా హిందూ ధర్మాన్ని సక్రమంగా పాటించండి. గుడికి వెళ్ళే అలవాటు ప్రతి ఒక్కరూ చేసుకోండి. ఇట్లు మీ వేణుగోపాల్. నమస్తే.